హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో మన గోశాల అందులోని గోమాతలు చూద్దురండి. ఇదిగోండి మొన్న పుట్టిన దూడ, ఇదిగోండి చూసారుగా. బాలాజీ దగ్గరికి వెళ్దాం రండి. ఇదిగోండి మా బాలాజీ గాడు ఇక్కడ కింగ్ అన్నమాట. ఇక్కడ ఉన్నదేమో పొంగనూరు ఆవు అండి. పొట్టిగా ఉన్నది పొంగనూరు ఆవు. మేము దాణా తీసుకొచ్చాము, తెల్లగపిండి చెక్క. ఇదిగోండి వెయిట్ చేస్తున్నాయి దానికోసం. ఇదిగోండి ఇక్కడ ఆల్రెడీ స్టార్ట్ చేసినాయి. ఇవేమో బాలాజీ గారిని చూసి భయపడుతున్నాయి. ఇంకా మొదలుపెట్టాడు బాలాజీ గారు. ఇదిగోండి వాడి పవర్ చూపిస్తున్నాడు. ఇవన్నీ కూడా బాలాజీ సంతానమేనండి. గిరావు, పొంగనూరావు నాన్ లోకల్ అన్నమాట. అందుకే అవి రెండు సపరేట్గా మీటింగ్ పెడతాయి ఎప్పుడు చూసినా. ఈ గోశాల ఇలా నడపటానికి దీని వెనక చాలామంది కృషి ఉందండి. వీటికి గ్రాసం ఏర్పాటు చేసేవారు ఒకరు, షెల్టర్ ఏర్పాటు చేసేవారు ఒకరు. మరి ఏమన్నా తేడా చేసినప్పుడు చూడడానికి డాక్టర్ గారు, మరి రోజు వీటిని చూసుకోవడానికి ఒకరు. ఇంకా వీళ్ళు కాక మరి ఎన్నో స్వచ్ఛంద సంస్థల ద్వారా కూడా ఈ గోశాలకి సహాయ సహకారాలు అందుతాయండి. వీటన్నిటినీ సమన్వయపరిచి మెయింటైన్ చేయడానికి ఒకళ్ళు ఇంత ఉంటే కానీ గోశాల నడవట్లేదండి. మరి వీరందరూ కూడా వారి వారి వృత్తి వ్యాపారాల్లో బిజీగా ఉండేవాళ్ళేనండి. అయినా కూడా ఒక సేవాభావంతో ఈ గోశాలను ముందుకు నడిపిస్తున్నారు. ప్రతి వారికి 5 అమ్మలు ఉంటారండి. మనకు జన్మనిచ్చిన తల్లి, 2 మనల్ని మోస్తూ ఉన్న ఈ భూమాత, 3 మన చుట్టూ ఉన్న ప్రకృతి మాత, మన భరతమాత, 5 ఇదిగోండి ఈ గోమాత. మన హిందూ ధర్మంలో గోమాతకి ఎంతటి ప్రాముఖ్యం ఉందో అందరికీ తెలిసిందే కదా. అందుకోసమే మనం ఇటువంటి గోశాలని సంరక్షించుకోవాలి అండి. మన ముందు తరాల వారికి కూడా ఈ సంప్రదాయం అలవాటు చేయాలండి. గోవులను రక్షించాలి అనేది ఒక నినాదంగా పెట్టుకొని మన పిల్లలకు కూడా అది మనం అందించాలి. అంతరించిపోతున్న మన గోవులను కాపాడుకుందాం. ఈ గోశాలతో నాకు చాలా అనుబంధం ఉందండి. అప్పట్లో 2 ఆవులు ఉండేవి. వాటి పేర్లు రంగ, లక్ష్మి. ఇప్పుడు ఇంత సంతతి అయిందండి. ఇంకా లోపల కూడా ఉన్నాయి. లోపల గోపాలకృష్ణయ్య కూడా ఉన్నాడు. తర్వాత వీడియోస్లో చూపిస్తాను. గోమాతలో కొమ్ములందు వెంకటేశ్వరుడు,
కన్నుల్లో కైలాసవాసుడు, వెన్నుపూస బ్రహ్మదేవుడు, ఇలా ముక్కోటి దేవుళ్ళు ఉంటారు. ఇక్కడికి ఎంతోమంది వచ్చి గోశాలను శుభ్రపరచడం ద్వారా వారి సేవ అందిస్తారు. ఎవరికి తోచిన సేవ వారు చేస్తుంటారండి. ఇప్పటికి ఇంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ సింబల్ ఆన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.